ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను అటు ముఖ్యమంత్రిని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అన్నారు. గురువారం స్థానిక వివేరా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు, చామల కిరణ్ కుమార్ రెడ్డా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినా అనే అనుమానం వ్యక్తం చేశారు. అసలు అభ్యర్థి ఒకరు బినామీ అభ్యర్థిగా మరొకరు చెలామణి అవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని, ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉంటుందన్నారు. ప్లీజ్ ఓట్లు వేయండి, నాకు హోంమంత్రి పదవి వస్తుంది అని ఓట్లను అడగటం వింత ప్రపంచంలో ఎక్కడ చూడలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి అని, కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర ఎటువంటిదో పరిశీలిస్తే అర్థమవుతుందని, బ్లాక్మెయిలింగ్ అబద్ధాలు ప్రధానమయ్యాయని విమర్శించారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టకుండా తిట్టిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు వీరుడు శూరుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ పార్టీలో చేరి ఉప ఎన్నికల్లో 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకొని 10% ఇతరులకు అమ్మేసి బయటికి వచ్చాడని, తాను బతుకున్నంత కాలం కాషాయాన్ని వదలను, ఎప్పటికీ పార్టీలోనే పనిచేస్తానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి తీరు ప్రతి ఎన్నికల్లో కోట్లకు కోట్లు పడిగలెత్తుతూ ప్రజలకు లక్షలు పంచుతూ అధికారం చేజిక్కించుకుంటున్నారన్నారు. 6 గ్యారంటీలు అమలు, 6 మోసాలకు అని కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని, ఇచ్చిన హామీలపై ప్రజలు తిరగబడతారని భయం ఉందన్నారు. బీజేపీపై దుష్ప్రచారం, ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎంపీగా 9,000 కోట్ల రూపాయలతో రోడ్లు, ఆసుపత్రులు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చారని, నన్ను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేను సామాన్య వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని గెలిపించి ఆశీర్వదించాలన్నారు. ముఖ్యమంత్రి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఓటుకు నోటు దొంగకు ప్రధానమంత్రిని విమర్శించే అర్హత లేదన్నారు. బీసీ ప్రధానిగా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కేంద్రానికి 2,000 కోట్లు ఇస్తానన్న ఒప్పందంతో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీనివాస్, పడాల శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్, నాయకులు శ్రీహరి, దయానంద, మొగులయ్య, చందా మహేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలుసు ఆరోపణ 18,000 కోట్లతో థర్డ్ పార్టీకి 10%, 15% అమ్ముకొని బీజేపీ నుంచి బయటపడ్డారు. ఈరోజు ఎమ్మెల్యేగా 2023కు వారి ఆస్తి ఎంత పెరిగింది? మొదటిసారి 458 కోట్ల 37 లక్షలు, అంటే దాదాపు 500 కోట్లు. ఇది నేను చెప్పేది కేవలం అధికారికంగా లెక్కలు, మార్కెట్ వాల్యూ కాదు. ఓన్లీ రిజిస్టర్డ్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ, నాట్ మార్కెట్ వాల్యూ. అయితే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కావటం వల్ల వారి ఆస్తులు ఈ పదవి, ఎంపీ పదవి అనేది విజిటింగ్ కార్డుగా పెట్టుకొని వివిధ రాష్ట్రాల్లో క్లోజింగ్ క్యాపిటలిజం అంటారు, తెచ్చుకొని వారి ఆస్తులు ఇతోధికంగా పెట్టు 1,000 కోట్లు రాజకీయాల ద్వారా సంపాదించి, రాజకీయ పదవుల ద్వారా సంపాదించి ఇక్కడ ప్రజలకు లక్ష్యంతో నిచ్చవేసినట్టు చేసి ఒక తెలంగాణలో నల్గొండ జిల్లాలో రాజకీయాలను గబ్బు పట్టించినటువంటి ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే ఈ 4-5 సార్లు ప్రజాప్రతినిధి అయినప్పుడు మీరందరూ గమనించాలి దయచేసి. ఈ 5 టర్ముల్లో ఎప్పుడైనా భోదగిరికి ఒక చిన్న ప్రాజెక్ట్, మీరు కనీసం ఒక బస్ స్టాండ్ 5 లక్షలు అయ్యే, 3 లక్షలు అయ్యే బస్ స్టాప్ కట్టించడం మీరు చూశారు. ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టడం చూశారా? చిన్న ఫ్యాక్టరీ తేవడం చూశారా? చిన్న ఇండస్ట్రియల్ పార్క్ తేవడం చూశారా? చిన్న రోడ్డు చేశారని చూశారు. దయచేసి సీరియస్ ఆలోచించండి. ఇదేదో బోనస్ కూడా ఎందుకు కాదు, ప్రజల సమస్య. ఈరోజు వారి ఆస్తులు పెరిగినాయి కానీ భోదగిరి ఆస్తులు పెరగాలి. కానీ ఈరోజు మళ్ళా మంత్రి అయితే ఇంకా బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో, అది కూడా హోంమంత్రి అయితే అందరినీ బెదిరించి ఇంకా సంపాదించే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ప్రవర్తించడం. అంటే సొంత ఎమ్మెల్యేని
బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇది కొత్త వరడి. మూడో అంశం, ఈరోజు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు వారిని నేను చేశాను, ఇది చేస్తాను అని అక్కడ అనలేదు. కేవలం బోరనర్సయ్య గారు బూరు వీక్తాను ఒకళ్ళు అనే ఇలాంటి ఒక సొలుకబద్దాం. ఇక పోతే మనకు బినామీ అభ్యర్థి పాప మన రాజగోపాల్, మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి, మా మిత్రుడే రాజగోపాల్ రెడ్డి, ఇద్దరిని ఒకరు మునశెట్టికి ఇచ్చారు, ఒకరినో ఫ్యూచర్ సీఎం చేసిండు, ఒకరినో హోమ్ మినిస్టర్ చేశారు. ఆ మైకంలో వాళ్ళు ఇంకా పోలేదు. ఈ సందర్భంగా భువనగిరి ప్రజల తరఫున నేను రాజగోపాల్ రెడ్డి గారికి వారు ఏదైతే అభ్యర్థిస్తున్నారో కాంగ్రెస్ ఓటు అంటే నీ మంత్రి చాలా విపరీతమైనటువంటి ఇంతకంటే నవ్వు వచ్చే సిల్లి అభ్యర్థన కానీ ప్రపంచంలో నేను చూడలేదు. నాకు కాంగ్రెస్ ఓటేస్తే నీ మంత్రి. ఇది ఎన్నిక భువనగిరి ఎన్నిక, భువనగిరి భవిష్యత్తుగా రాజగోపాల్ ఎందుకు ఈ మాట్లాడుతుందంటే పదే పదే ఏదో గుడి ముందర బిచ్చగాడు అడుగుతున్నట్టు ఓట్లని నవ్వ పెడుతూ ప్లీజ్ 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 ఓటేయండి, నేను మంత్రి. అదేవిధంగా గతంలో మీకు తెలుసు తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని పదవుల కొరకు, వారి ప్రాపకం కొరకు పాకులాడుతున్నారు. ఒకవైపు మేము చాలా వీరులం శూరులం అని చెప్తారు, పదవుల కొరకు వస్తాయి, ఎంతటి వాళ్ళని కాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే రాజగోపాల్ రెడ్డి యొక్క చరిత్ర. ఈ సందర్భంగా మీకు రాజగోపాల్ రెడ్డి యొక్క ప్రజాసేవ మీ ముందు పెడతారు. గత 2009 నుంచి ఇది అఫీషియల్ అమౌంట్స్, వీరి అఫిడవిట్స్ 2009 2014 ఎంపిక చేసినప్పుడు 2018 మధ్యలో ఎమ్మెల్సీ కూడా ఒకసారి చేశారు. 2023 వారు ఇప్పటి వరకు ఒకసారి ఎంపీ గెలిచారు, ఒకసారి ఎమ్మెల్యేగా నా చేతిలో ఓడిపోయాడు, తర్వాత ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచాడు, ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచాడు, ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయాడు. ప్రస్తుతం కాంగ్రెస్ గాలిలో వారు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు పదే పదే మీరు కూడా హైలైట్ చేస్తున్నారు, వారు బాహుబలిలని ఉమ్మడి జిల్లా వారి చేతిలో ఉందని మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా హైలైట్ చేసే ముందు వారి యొక్క రాజకీయ చరిత్ర చూడండి. 2009లో కాంగ్రెస్ గాలిలో గెలిచారు, 2014లో నా చేతిలో ఓడిపోయారు.